హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఐబిపిఎస్ పిఓకి సంబంధించి మనం నిన్నే చూసాం, వేకెన్సీస్ భారీగా పెంచారు. మరి మనకు అప్డేట్ ఏమంటే లాస్ట్ డేట్ యాక్చువల్గా మనకు నిన్న ముగిసింది, కానీ తిరిగి ఇక లాస్ట్ డేట్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ ఒక పక్క భారీగా పెరుగుతున్నాయి. కొందరు వేకెన్సీ తక్కువ అనేసి అప్లై చేయలేదు, కానీ ఈ యొక్క వేకెన్సీ ఇంకా చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఎవరైతే మిత్రులు అప్లై చేయలేదో ప్రతి ఒక్కరు కూడా, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఏజ్ ఉందో, కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే వేకెన్సీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 6,700 మాత్రం ఉన్నాయి. ఇప్పుడు అది 7,400 వరకు పోయినాయి. ఇది ఇంకా పెరుగుతుంది. ఇంకా 2 బ్యాంకులు ఎన్ఆర్లో ఉన్నాయి. ఈ యొక్క ఇవి కూడా వస్తే డెఫినెట్గా 8,000 నుంచి 9,000 వరకు పోయొచ్చు. ఎప్పుడు కూడా ఐబిపిఎస్ చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో ఇటీవల కాలంలో అయితే రాలేదు. కాబట్టి ఒక మంచి అవకాశంగా భావించండి. లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. దాంతోపాటుగా ఎస్బీఐ కూడా అప్డేట్ రావడం జరిగింది. దాంతోపాటుగా మనకి పిఎన్బి నుంచి కూడా మనకు 550 వేకెన్సీస్కు ఎల్బిఓకి నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ఒక మంచి అవకాశంగా భావించి ప్రిపరేషన్ తీవ్రతరించండి. సో దాంతోపాటుగా ఇటీవల కాలంలో ఐబిపిఎస్ పిఓ అయితేనేమి, ఎస్బీఐ పిఓ అయితేనేమి, పిఎన్బి ఎల్పిఓ అయితేనేమి కరెంట్ అఫైర్స్కు చాలా 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 ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఏదెత్తుకున్నా కూడా 50 మార్కులు, 60 మార్కులు, 50 మార్కులోనే ఉంది. సో గతంలో కంటే ఈసారి భిన్నంగా ఎక్కువ మార్కులు, ఎక్కువ వెయిటేజ్ ఉంది. కాబట్టి జీకే మీద అంటే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. దానికి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేది మీకు బాగా అందిస్తాం. దీన్ని మనం ఫాలో అయిపోండి. మరి చూస్తే ఎస్బీఐ పిఓ కూడా అడ్మిట్ కార్డ్ అవుట్ అయిపోయింది. ముందు కూడా వీడియో చూడడం జరిగింది. సో ఆగస్టు 1, 2వ తేదీల్లో ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ ఉంది. సో వేకెన్సీస్ కూడా మనకు 7,365 వచ్చాయి. లాస్ట్ డేట్ మనకు జూలై 26 వరకు. సో జూలై 26 వరకు అంటే ఈరోజు 22, 23, 24, 25, 26 ఇంకా 4 రోజుల సమయం ఉంది. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేయండి. వేకెన్సీస్ ఇంకా పెరుగుతున్నాయి. 8,000 నుంచి 9,000 వరకు వేకెన్సీస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇంకా యూకో బ్యాంక్ చెప్పలేదు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, కర్ణాటక, తమిళనాడులలో ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ చాలా దండిగా ఉన్నాయి. మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్రాంచెస్ చాలా దండిగా ఉన్నాయి. కాబట్టి ఈ కలుపుకుంటే మాత్రం భారీగా ఇక్కడ ఒక్కటి దాంట్లో మనకు దాదాపుగా 1000 నుంచి 1,800 వరకు వేకెన్సీ రావచ్చు. ఇక్కడ 1,800 అంటే మనకి ఎంత 8, 9 అయిపోయింది. మళ్ళీ మనకు యూకో బ్యాంక్ కూడా ఉంది కదా. సో డెఫినెట్గా అయితే మాత్రం 8,000కు తగ్గకుండా 9,000 వరకు పోయే అవకాశం అయితే ఉందన్నమాట. మరి చూస్తే ఎస్బీఐ పిఓ 1,500 వేకెన్సీస్కు ఆగస్టు 1వ తేదీ, ఆగస్టు 2వ తేదీ నాడు మనకు ఎగ్జామినేషన్ ఉంది అనేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి దానికి అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ అయిపోయింది. ఎవరైనా మిత్రులు చేసుకోకుంటే అడ్మిట్ కార్డు రిలీజ్ అయింది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 2026 నాడు ఉంది. మరి ఐపీఎస్ పిఓకి సంబంధించి 7,365 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ సంఖ్య 8,000 నుంచి 9,000కు పెరిగే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్ ఇది వచ్చేసి మనకు 22 and 23 ఆగస్ట్. సెప్టెంబర్ ఇది వచ్చేసి ఇప్పుడు ఆగస్ట్. ఓకే, అంటే మెయిన్స్ సెప్టెంబర్, ప్రిలిమ్స్ ఆగస్ట్. ఇది ఆగస్ట్, మెయిన్స్ వచ్చేసి అక్టోబర్. సెప్టెంబర్, అక్టోబర్ 2 సైమల్టేనియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. మళ్ళీ మనకు ఎస్బీఐ నుంచి క్లరికల్ వస్తూ ఉంది, ఐబిపిఎస్ నుంచి క్లరికల్ రాబోతూ ఉంది, మరియు ఐబిపిఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో పీఓస్ అండ్ క్లరికల్ ఉద్యోగాలు రాబోతున్నాయి. మరియు ఒక పక్క ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి ఎన్ఐసీలు అయితేనేమి, ఎల్ఐసి అయితేనేమి ఇవి కూడా ఒక పక్క రాబోతున్నాయి. ఓకే, ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. మీరు చూసినట్టయితే జనరల్ అవేర్నెస్లో భాగంగా జీకే ఉంది, ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంది, బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓకి సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్కులకు ఉంది. సో గతంలో ఎప్పుడు ఇంత భారీగా లేదు. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు కూడా ఒక 6 months నుంచి 1 year థర్వ్ అయిపోతే మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఈ యొక్క విభాగంలో ప్రతిరోజు హిందీ పేపర్ చదవండి చాలు. సో ఐబిపిఎస్ కూడా చూడండి, పిఓలో 50 క్వశ్చన్స్ 60 మార్కులు మిత్రమా, చూసారా. మరి పిఎన్బి కూడా మనకు 50 క్వశ్చన్లు 50 మార్కులతో, 50 క్వశ్చన్స్ 50 మార్కులతో. అంటే గతంలో
కంటే ఇప్పుడు భారీగా కరెంట్ అఫైర్స్, ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్కి భారీగా వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. సో ప్రిలిమ్స్ స్థాయి నుంచే ఎప్పుడైతే ప్రిపరేషన్ కొనసాగిస్తామో బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, ఆ రోజు నుంచే మనకు కూడా ఈ యొక్క జీకేని ఒక పార్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఇంగ్లీష్, రీజనింగ్, అరిథమెటిక్ చేస్తున్నామో అదే మాదిరిగా మనం దీన్ని కూడా ఫోకస్ చేసుకుంటే ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించి మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఖచ్చితంగా క్లాస్ అనేది రన్ చేస్తాం. మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎవరికైనా సరే కోచింగ్ కావాల్సుకుంటే వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఆన్లైన్ ద్వారాను, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ద్వారా ఆఫ్లైన్ ద్వారాను మీరు కడపకు రావచ్చు. అమ్మాయిలకు స్పెషల్గా హాస్టల్ బస్ ఉందన్నమాట. సో స్పెషల్ ఫోకస్ ఆన్ ముఖ్యంగా గర్ల్స్కి అయితే మాత్రం స్పెషల్ క్యాంపస్ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి, జాయిన్ కండి. మీ యొక్క సక్సెస్లో మీకు కూడా భాగస్వాములు అవుతాం అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా అప్లై చేయండి. మరిన్ని వివరాల కొరకు మన యొక్క నెంబర్ను మన కన్సల్ట్ అయినట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మన యొక్క స్టాఫ్ సహకరిస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై IBPS PO ఎగ్జామినేషన్. మీ యొక్క ఫ్రెండ్స్కి చెప్పండి, మీకు రిలేటివ్స్ ఎవరిని కూడా చెప్పండి, అప్లై చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వేల ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం జారి విడుచుకోవద్దు. ఓకేనా? సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.